హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆరిగానో ప్లేన్ చీజ్ అయిపోయింది. ఇంకా చూసేది పన్నీరు రెడీ చెయ్యు వండుతారు. చీజ్ స్ప్రెడ్ స్ప్రెడ్ పిజ్జా బేస్ అదేది పిజ్జా సాస్ క్యాప్సికమ్ చీజ్ పిజ్జా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటో, పన్నీర్ అండ్ మష్రూమ్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నేనైతే మష్రూమ్స్ అండ్ పన్నీర్ కూడా కారం ఉప్పు వేసి ఫ్రై చేసుకున్నాను. కొంచెం టేస్ట్ పరంగా బాగుంటుంది కదా అనేసి అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మన ఓటీజీ ఉంది కదా, అది కొంచెం ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. నేను 180 degreesలో పెట్టాను 5 minutes. పిజ్జా బేస్ తీసుకున్నది మన రెడీమేడ్గా దొరికిన పిజ్జా బేస్ ఉంటాయి కదా, అవి మీద పిజ్జా సాస్ కూడా వేసి అప్లై చేసుకోవాలి. ఇక్కడ మా భవిష్యత్తుతో పాటు చేస్తున్నాను, సో అందుకే కొంచెం హడావిడిగా ఉంటుంది. అది చేస్తానని పక్క నుంచి అల్లరనమాట. అల్లరిలోనే ఎలాగోలాగా ఫినిష్ చేసాం అనమాట. పిజ్జా సాస్ వేసి అలా స్ప్రెడ్ చేసుకోవాలి. పిల్లలతో చేయాలంటే ఏదైనా సాహసం అనమాట. అందులోని మా భవిష్యత్తు చేయడం అంటే ఇంకా సాహసం అసలు. అదే చేస్తున్నాను కూడా గోల అసలు ఏదో అంటే అందుకే గోల. 2 పిజ్జాస్ తీసుకున్నాం కదా, ఒక పిజ్జా మీద తను అప్లై చేస్తున్నాను తీసుకుంది, నేను ఇంకో పిజ్జా మీద నేను అప్లై చేసి చేస్తున్నాను అనమాట. పక్క నుంచి గోల అది చేస్తానని చెప్పి ఇప్పటికీ నా పక్కన ఉంది, అల్లరి చేస్తుంది. డిస్టర్బెన్స్ అనుకోకుండా పూర్తిగా చూడండి, చాలా సింపుల్గా బాగుంటుంది. టేస్ట్ పరంగా అయితే బాగుంది. నెక్స్ట్ టైం పిజ్జా బేస్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను, అది కూడా వీడియో తీస్తాను. కొంచెం టైం పడుతుంది అనమాట. సో నెక్స్ట్ పిజ్జా మీద కూడా పిజ్జా సాస్ అనేది అప్లై చేసేసుకుంటున్నాం. ఇక్కడేమో చీజ్ స్ప్రెడ్ అనమాట. పిజ్జా సాస్ అప్లై చేసిన తర్వాత ఈ చీజ్ స్ప్రెడ్ కూడా మనం అప్లై చేసుకోవాలి. నేను కూడా అంటే యూట్యూబ్లో చూసి కూడా ట్రై చేశాను అనమాట. ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. ఏదో అప్పటికప్పుడు మా అన్నయ్య క్లైమేట్ మారిందనేసి వాడు పిజ్జా కావాల్సిన ఆర్డర్ పెట్టాడు, సో అందుకే అప్పటికప్పుడు చేయాల్సి వచ్చింది. నేను ఫస్ట్ టైం చేయడం కదా, కానీ టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. పక్క నుంచి మా భవిష్య ఆ సాస్ ఈ సాస్ అన్ని దీన్ని పక్క నుంచి చప్పరిచేస్తుంది. అలా చీజ్ స్ప్రెడ్ రెండింటి మీద అప్లై చేసేసుకున్న తర్వాత నేను చిల్లీ ఫ్లేక్స్ కోసమేమో ఎండుమిరపకాయలు మిక్సీ చేసుకున్నాను అనమాట. అలా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏమో తర్వాత సాసెస్ అప్లై చేసిన తర్వాత ఆర్గానో కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత భవిష్యత్ కూడా చిల్లీ ఫ్లేక్స్ స్ప్రెడ్ చేస్తున్నదమ్మో కారం అని చెప్పగానే వదిలేసింది, లేదంటే అది కూడా వేసేస్తాను అనేసుకోవాలా. సో వీడియో అంతా ఇలానే ఉంటుంది. భవిష్యత్తు హడావిడిగా చేశానమాట. ఆ వీడియో కూడా మా అన్నయ్యకి అప్ చెప్పాను తీయమని. మా అన్నయ్య ఒక పక్క డ్యూటీ చేసుకుంటూ ఆ వీడియో అయితే తీసాడు. తర్వాత మనం చాప్ చేసుకున్న వెజ్జీస్ లైక్ క్యాప్సికమ్, ఆనియన్, టమాటో అవన్నీ వేసి పెట్టుకోవాలన్నమాట. ఒక పిజ్జా అంతా మా భవిష్య రెడీ చేస్తుంది, ఇంకో పిజ్జా అంతా నేను రెడీ చేస్తున్నాను కదా, సో అలా అనమాట. నెక్స్ట్ మనం పన్నీరు మష్రూమ్ కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కూడా, అది కూడా మనం వేసేసుకుందాం. అలా వెజ్జీస్ అన్నీ వేసుకున్న తర్వాత పైన చీజ్తో మనం స్ప్రెడ్ చేసుకోవాలి. చీజ్ మొత్తం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. వేసుకుంటే మనకి బాగుంటుంది కదా టేస్ట్ పరంగా. ఆ పిజ్జా అంటేనే ఆ చీజ్ కదా, సో అలాగా చీజ్ మొత్తం అలా వేసేసుకుందాం. డైరెక్ట్గా తినేకొద్దు, మళ్ళీ మైక్రోవేవ్లో ఎత్తారు కదా.
పెట్టాలి దీన్ని. భవిష్యత్తు తెలియదు కదా పెట్టదు గడ్డి తినేసి తినేసి. చీజ్ వేసిన తర్వాత పైన మళ్ళీ ఆర్గానే మన చిల్లీ ఫ్లేక్స్తో కూడా వేసుకొని ఇంకా మన ఓవెన్లో కానీ లైక్ ఇలాంటి ఓటీజీలో కానీ పెట్టేసుకుంటే ముందు ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలి కదా మెయిన్. ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా రెడీ ప్రిపేర్ చేసుకొని మనం ఇంకా మన ఓటీజీలో పెట్టేసుకుందాం. సో అంతా ఇలా రెడీ చేసేసుకొని ఇంకా మనం పెట్టేసుకుందాం అనమాట. ఎంత బాగా నీట్గా భవిష్యత్తు నీట్గా పిజ్జాని రెడీ చేసింది. అలా రెడీ చేసిన పిజ్జాని మన ఓటీజీలో పెట్టేసుకుందాం. నేనైతే ఒక 10 మినిట్స్ 200 టెంపరేచర్లో పెట్టాను త్వరగా అవ్వాలని చెప్పి. ఇంకా పిజ్జా పెట్టేసిన తర్వాత అయితే పిజ్జా ఇంకా బేక్ అవుతుందన్నమాట. 10 to 15 మినిట్స్ పట్టింది. ఫస్ట్ 10 మినిట్స్ చూసాను, తర్వాత మళ్ళీ ఇంకో 5 మినిట్స్ పెడితే పూర్తిగా మన పిజ్జా రెడీ అయిపోయింది. తమ్ముడే తమ్ముడే ఎవడే నీకు తమ్ముడే ఎవరే తమ్ముడు? చూడ తమ్ముడు అంటుంది నేను. అయితే అయిపోయిన తర్వాత ఇంకా రెడీ టు ఈట్ అనమాట. సో అన్నీ ఏమో మన దగ్గర నైఫ్ ఉంది కదా, నైఫ్తోనే ఇంకా కట్ చేస్తున్నాడు. పైన సాస్ వేసుకొని ఇంకా తినడమే. భవిష్య అయితే ఇంత అల్లం చేసింది కానీ పిజ్జా తినడానికి చాలా అల్లం చేసినాము. కారం ఉంటుంది, సాస్ అయితే తినేస్తుంది. చెప్తానన్నా చూసి సూపర్ సూపరా బా. ఎలాగుందో? వేడుగుందట. బాగుందా? టేస్ట్ బాగా వచ్చిందా? నువ్వు చెప్పమ్మా ఎలాగుందో. ఈ పిజ్జా ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thanks for watching. Bye bye.